ఇదిగోండి ప్రిన్స్ కట్టు వెనక నెక్కు బోట్ నెక్ మోడల్కి మీరు ఫీజింగ్ ఎలా కట్ చేసుకోవాలి మీకు చెప్పేది ఏంటంటే క్లియర్గా కావాలంటుండ్రు. షార్ట్స్ ఎక్కువ చూస్తుండ్రు, కొంచెం తక్కువ చూపించినా స్పీడ్ చేసినా కరెక్ట్ చూపించకపోయినా కరెక్ట్ చూపించాలంటారు. మరి అట్లాంటప్పుడు పెద్ద వీడియోలు చూడండి, అందులో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే షార్ట్లే వీడియోలు చూస్తున్నారు, ఇవి చూస్తలేరని చెప్పేసి నేను టకాటక్ కొంచెం కొంచెం చూపిస్తున్నా. ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. ఇది పెద్ద వీడియో లాగా పెడతా, పెద్ద వీడియో చూడండి. ముందు స్టార్ నెక్ ప్రిన్స్ కట్టు ప్లస్ వెనకకు హోల్ వచ్చి ఎక్కడ ఎలా కుడతాం, ఎలా కట్ వర్క్ ఇస్తా అనుకుంటున్నా, ఎట్లా వస్తుంది, మరి ఏది కట్ చేసుకొని ఈడేసుకోవాలి, నెక్కు కట్ చేసుకోవాలి అని నీట్గా మొత్తం చూపిస్తాను చూడండి. పాస్ చేసినావా? ఇకదే ఫస్ట్ ఈ నెక్కు మనము ఇది 2.5 పెట్టుకొని షేప్ తీసిన, ఇది నెక్ కట్ చేసిన. దీంట్లో ఇప్పుడు డిజైన్ కుట్టాలి. డిజైన్ కుట్టాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు ఇట్లా పొడువుగా మిషన్ మీద పొడుగు కుట్టేసుకో, మధ్యలో ఇట్లా ఓపెన్ చేసి పెద్ద కుట్టేసుకో. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం బటన్ పెట్టుకోవద్దు అనుకుంటున్నాము కాబట్టి మనం 1.5 ఇంచ్ ఉంచుకుందాం. ఎందుకు, ఇప్పుడు నువ్వు ఈ నెక్ కుడితే ఎంత పోతుంది, ఇంత పోతుంది, ఇంత కుట్టుకొస్తావు, నెక్ క్లాత్ వేసుకొస్తావు, ఫీజింగ్ వేసుకొస్తావు, ఏదో కుడతావు. కుట్టినాక మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ మధ్యలో ఉండాలి. మళ్ళీ దీనికి కుట్టుకు 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. మొత్తం కలిసి 1.5కి ఎక్కువనే ఉంది, ఇంకా 1.35 ఉంది. ఇది తక్కువ ఉంచుకోవాలనుకుంటే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఉండని ఇంత మాత్రం ఈడికి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత బాక్స్ వేసుకో. ఈ బాక్స్ వేసుకున్నాడు కంటే ముందు మనం ఏం చేయాలంటే ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు డీప్ కిందికి వెళ్ళి ఎంత ఉండాలి, నేను ఇది ఇంతకుముందు పెట్టింది ఉల్టా వేసినావు, లైనింగ్ అతకబెట్టేటప్పుడు అది మీదిగా 4.5 కింది నుంచి నిన్న పెట్టింది చాలు. ఇంకా ఈ 4.5కి బాక్స్ చేసుకుంటాం అనుకో. అయితే దీంట్లో మనకు డిజైన్ రావాలి. మనం కట్ వరకు మీదికి ఇద్దామా ఇట్లా కిందికి ఇద్దామా అని చూసుకుందాం. ఇప్పుడు ఏది ఇవ్వాలన్నా ఇది పక్కన పెట్టేసి ఇది తీసుకోవాలి. స్టిప్ అనేది ఫినిషింగు, పేపరు స్టిప్ అంటారు, ఎన్నో అంటారు దీన్ని. మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా వాడుకోకుండా ఇది ఉంది కదా, ఈ పన్నకు ఇంత కట్ చేసి పీసుల్లాగా పక్కకు పెట్టుకోవాలి పొడువుగా. ఈ మడతుంది చూడు, ఇది మడత పెట్టి రోజు తెచ్చుకోబడదు, అది అయిపోయిందంటే తెచ్చుకోవాలి. దగ్గరికి రా, కొంచెం తెచ్చుకుంటారు 2 రోజులకు 2 బ్లౌజులకు వస్తుంది. ఇది పక్కకు పెట్టేసి ఇది ఇట్లా, ఇది గమ్ ఉంది చూడు, గమ్ ఐరన్ చేసుకునేటప్పుడు చూసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకునేది పక్కకు పెట్టుకోండి. అందాలకి పెట్టుకొని ఏ ఫీజింగ్ కట్ చేయాలన్నా ఈ మాత్రం ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు ఏదైనా సరే. ఇప్పుడు ఇది గ్యాప్ ఎంత ఉంది దీంట్లో, 6 ఇంచులు. 6 ఇంచులకు మీద కుట్టుకు ఈ ఫీజింగ్ వదలాలి, 6 ఇంచులు పెట్టుకోవాలి కింద. అంటే మనకి ఇది మెయిన్, ఈ మధ్యది కాదు. మళ్ళా ఇక్కడ మనకు నెక్ ఎంత పెట్టినాం, తనకి 3 ఇంచులు పెట్టినాం. ఆ 3 ఇంచులు ఇడ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచులకు బాక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఇది నీకు ఇక్కడ కావాల్సింది ఫీజింగ్, అర్థమైందా? ఇప్పుడు దీంట్లో మీకు డిజైన్ చెప్తా అన్న కదా, పైనకెళ్ళి కట్ వరకు ఇద్దామా కిందికెళ్ళి కట్ వరకు ఇద్దామా అని. ఇట్లా కాకుండా ఇక్కడ దాకొచ్చి షేప్ ఇలా వస్తుంది నీకు. ఈ డిజైన్ ఉంది కాబట్టి పైనకి వెళ్ళిద్దాం. ఫస్ట్ షేపు దీన్ని కొంచెం ఓపెన్ చేసుకుందాం. ఇలా ఒక షేప్ ఇచ్చి ఇలా కట్ వరకు ఇద్దాం. కట్ వరకు స్ట్రేట్గా ఒక లైన్ వేసుకో. ఫస్ట్ వేసుకొని 1.5 ఇంచ్ 1.5 ఇంచుకు ఒక మార్క్ వేసుకో. కొంచెం జరుపుకో, ఇంట్లో లోపలికి పోయింది కదా, కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇగో లోపలికి వెళ్ళిపోవాలి. ఇది అంటే 1/2 ఇంచ్ ఇటు పోవాలి, ఇది 1/2 ఇంచ్ బయటకు వస్తుంది అన్నట్టు. అట్లా ఎప్పుడు ఏ లైన్ పెట్టినా చాలా ఇలా వచ్చింది షేప్ కట్ వరకు. ఈ చిన్నగా ఇస్తే ఏమవుతుందంటే బయటకు ఎక్కువ తేలది, ఇష్టం ఇచ్చుకోవచ్చు. దీనికి అవుట్లైన్ గీసుకోవాలి. ఇప్పుడు
6 inches గీడికే వచ్చినాయి గింత ఎక్కువ. గిడికొచ్చిందా? అయ్యో, నేను చూసి ఎక్స్ట్రా అది 1 inch. ఆహా, అయితే ఈ నుంచే ఎట్లు ఇవ్వాలి. నయమైంది, పెద్దగా అవుతుండే నీకు. ఇప్పుడు ఎవ్వరు అబ్జర్వ్ చేస్తలేరు. మౌని కొరత అంటాం కానీ ఎంత అబ్జర్వ్ చేస్తుంది. ఈడికెళ్ళి ఈడికి మధ్యలో గ్యాబు, నేను మార్కి ఈడికి పెట్టిన కిందికి ఎక్స్ట్రా లైన్కి వేసేసిన చూడు. ఓకే, వినేటప్పుడు మాత్రం మస్తు శ్రద్ధ పెడతావు. ఇది ఇప్పుడు దీనికి కట్ ఎట్లా వేయాలో ఫస్ట్ బయట కట్ అవుట్ లైన్ కట్ చేసేసేయండి. కట్ చేసే ఇది పక్కకెట్టేయి. ఇప్పుడు దీంట్లో మనకి ఇది కదా, దీనికి కుట్టుకు లోపలికి కట్ చేయి కొంచెం. రాలేనట్టున్నాడు. ఇప్పుడు దీన్ని కట్ వర్క్ లాగా నీట్గా కట్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ది కట్ చేసుకోండి. కొంచెం కుట్టుకు లోపలికి వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇట్లా కుట్టడం ఉంటుంది మౌనికానికి. ఇప్పుడు మూలలు దించుకుంటా కరెక్ట్గా కుట్టు. ఇట్లా ఇది నెక్. ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ తీసుకో. ఇప్పుడు ఐరన్ బాక్స్ వేసేసి. అదైతే మస్తు డీప్ అవుతుంది. డీప్ అవుతుండే అసలు మౌనిక మనకి చెప్పకపోతే. శ్రద్ధ అందరు పెడుతుర్రు మైండ్ బాగా. అయ్యో, వీడియో నడుస్తుంది, జరుండ్రి జరలొల్లి ఆపుండ్రి. చూడు జరుండు పెట్టు. ఇప్పుడు ముందు నెక్ కట్ చేద్దాం. ముందుకు స్టార్లు ఉన్నాయి కదా, అర్థమైందా? ఎవరైనా చెప్పగలుగుతారా? మళ్ళీ దీన్ని కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేయాలి మౌనిక? అవుట్లైన్ పెట్టు ఐరన్ బాక్స్ పెట్టు. టైం వేస్ట్ అయిపోతుందని తొందర అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందా, మనకున్న ఓపిక వాళ్ళకు ఉండదు కదా. ఇది అవుట్లైన్ అంతా మలిపి కుట్టేసేయాలి మౌనిక ఫస్ట్ గిట్లా. ఇక ఈడ అతుక్కోలేదు ఇంకా, మళ్ళీ పెట్టు. ఈడ పెట్టు జర్షేపు అట్లనే. ఈడ పెట్టు. చాలా వేడైన తర్వాత అతుక్కుంటుంది. ఈడ జర్షేపు పెట్టి వదిలే. వెళ్ళది అంటే వెళ్తుంది, మన కుట్టేదాకా అవుతే చాలు. కాలేదు జర్షేపు తీసేయి. మరీ గంతసేపు బంద్ చేసిన గంతసేపు పెట్టకు కానీ. అగో ఇక్కడ సైడ్ అటు గట్టిగా లేస్తుంది అట్లా. ఇప్పుడు ముందు నెక్కి వేసుకుందాం. తీసేసి తీసి ఇప్పుడు ముందు భాగం తీసుకుందాం. ఇగో అది ఇయ్యు, ముందు నెక్కులు ఇయ్యు, స్టార్ నెక్కులు. ఇది కాదు ముందు. ఇప్పుడు ముందు నెక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న పీస్ దాచి పెట్టుకుంటే మంచిగా. కాసిన పని పక్క పడేసినాం మనం తెలియదుగా. ఐరన్ బాక్స్ తోటి ఒకసారి ఐరన్ చేస్తే కదే, మీరు వేయకుంటే నేను చేస్తే. అద్దు స్విచ్ ఆల్రెడీ మస్తు వేడుంది. ఇది ఇటు ఉల్టా వేయి, అతుక్కుంటుంది మొక్కల. క్లాత్ బాగా ముడత అవుతుంది, బాగా తొందర ముడత అవుతుంది. మరి బాగా వేడుంది ఐరన్ బాక్స్. ఫీజింగ్ కోసం బాగా వేడి పెట్టినాం కదా, తీసేయి. పాతకాలం అట్లా పనిచేస్తాయి, ఇప్పటి అట్లుంటాయా? అది 20-30 సంవత్సరాల 2 రూపాయల చిట్టో 3 రూపాయి చిట్ట వేసుకొని వచ్చింది లక్కీ డ్రాల్. అది వర్షదీది దగ్గర వర్షదీది వేస్తుండే చిట్టీలు. అదే డౌట్ వస్తుంది నేర్చుకున్నప్పుడు బాక్సా కొత్త అదే నువ్వు అప్పుడు నేర్చుకున్నప్పుడుదే. ఇది మనము ఇక్కడ క్లాత్ ఇట్లా సేవ్ అవుతుందని ఇటు తిప్పుకున్నా. ఓపెన్ ఉన్నా సరే కదా మనకు. ఇగో ఇట్లా అయితే నీ ఫీజింగ్ వేస్ట్ అయిపోతుందేమో అని. ఇగో ఇట్లా కరెక్ట్ ఇట్లా ఇంకా వేస్ట్ కాదు చూడు, ఇలా కొన వెళ్ళిపోతుంది కదా. ఫీజింగ్ వేస్ట్ కాకుండా మనం సెట్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ కూడా వేస్ట్ కానియద్దు, పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం ఇది కూడా. ఇప్పుడు ఇది ఏం లేదు, ఇక దీన్ని ప్రకారంగా డ్రా చేసుకొని పెట్టేయచ్చు. ఇక అదంటే మనకు ముందే క్లాత్ కట్ చేస్తే కట్ వర్కులు అవన్నీ సమానం రావు అని చెప్పేసి అట్లా కట్ చేయాలి. వెనక డిజైన్లు ముందు కూడా కట్ వర్క్ ఇచ్చుకున్నారనుకో, దీన్ని ఇట్లా ఫీజింగ్ మార్క్ పెట్టుకున్న తర్వాత కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఇట్లా కట్ చేసినాం కదా, దీన్ని మళ్ళీ సేమ్ 1 ఇంచ్ గ్యాప్ తోటి బాక్స్ వేసుకోండి.
పెట్టుకొని మళ్ళీ కట్ చేసేటప్పుడు లోపలికి కట్ చేయండి. మీరు ఎట్లయితే కుడతారో ఇక మూల అనేది ఇట్లా తిప్పుకోవాలి. మూల తిప్పుకున్నాడు ఇట్లా తిప్పుకున్నా ఈడ శుద్ధించిన వేస్ట్. ఇలా మూల అనేది ఇది కరెక్ట్ రావాలి, ఈడ రావాలి. ఈడ వస్తేనే మనకు కరెక్ట్. సూదిడికి వచ్చేటప్పుడు ఈడికి రాగానే ఆ మూల వచ్చేసింది కదా ఎదురుగానే ఈడకే దించుతాం, అది తప్పు. స్టార్ నెక్కులు రావు అవి, అందుకే మూల కరెక్ట్ దిగాలని చెప్పిన. మీకు ఇది వేయడం కూడా లావ్ ఇష్టం లేదంటే దీన్ని సన్నగా వేసుకోవచ్చు. మళ్ళీ వెనక సైడ్ కట్ చేసి సన్నగా అవుతుంది. ఇది అవుట్లైన్. ఇది ఇప్పుడు మళ్ళీ 2 కాటన్ పీస్లకి ఇది పెట్టి ఐరన్ చేసి మిషన్ మీదకి వెళ్ళు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక ఇది వేస్ట్ ఇక పడేసేది. మళ్ళీ ఎప్పుడన్నా నీకు నెక్కులకు కుట్టినాక కావాలి అంటే దాచిపెట్టుకోవాలి. స్టార్ నెక్కు నాకు అది కుదురుతుందని, కానీ యాద ఉంచుకోవాలి. ఇప్పుడు స్విచ్ అయ్యి ఇక ఈ గమ్ములు అతకబెట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. నువ్వు ఇది ఇట్లా అతకబెట్టి ఇది ఇట్లా అతకబెట్టుకో, 2 ఒకటే నెక్కులు అయితే ఇది పెట్టి మంచిగా అది తీసేజరు. ఇదే ముక్క, ఏ ముక్కనే బాగుంది. ఇదే ఉండు ఇది వాడిపోయింది ఇట్లా. ఇట్లా వస్తుందా చూద్దాం. ఇక రాదు. బంద్ చేసి అతుక్కుంది, సూపర్ అతుక్కుంది చూడు. ఇప్పుడు అవుట్లైన్ కట్ చేసి నువ్వు మలిపి కుట్టుకరాప మౌనిక. ఫస్ట్ లోపల సైడు మనం ఈ నెక్కు కట్ చేసుకున్న వాటికి నెక్కు కట్ చేసినాం కదా, ఇది ఇట్లా నెక్కు ఈ ఫీజింగ్ది కూడా అది క్లాత్ కట్ చేయలేం కదా. ఇగో ఇది మళ్ళీ ఖర్చు మందం వదిలి కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోలేమనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఇట్లా నెక్స్ట్ మీదేంది, ఏం కుడుతున్నారు ఈరోజు చెప్పు రూపా. నువ్వు స్క్వేర్ నెక్ వేయాలి, నీకు కూడా కట్ చేసి ఇవ్వాలి స్టార్ నెక్. నువ్వు అప్పటి వరకు వేసుకో, ఫోన్ కావాలి కదా ఇది మళ్ళీ వీడియో తీయడానికి. సరిపోకపోతే ఈ ముక్క అతకబెట్టు, 2 ముక్కలు అతకబెట్టి పెద్ద చేయు, సరిపోదు నెక్కులు. అది వెనక భాగం ఏది, ఇది కుట్టేసినావా? ఓకే. ఇట్లా వెనక భాగం ఏది, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ ఇది చుట్టూ కుట్టేసుకున్నావు, ఇది బ్యాక్ పార్ట్లో నేను మధ్యలో ఒక కుట్టేసుకురా అని చెప్పిన కదా, అటు ఇటు జరగకుండా వేసుకుంటావు పెద్ద కుట్టు. లేదంటే ఇగో ఈ మిడిల్ పాయింట్ ఇలా మిడిల్ పెట్టుకోవాలి, కరెక్ట్ రావాలి మనకి. ఇవి కనబడదు కానీ మళ్ళీ కరెక్ట్ ఉండాలి. ఇవి ఇట్లా వంకర అవుతుంది, లేకుంటే ఇవి ఇట్లా కుట్టినంత మాత్రం నార్మల్గా చూస్తే మాత్రం కరెక్ట్ వస్తే అన్నది లేదు. ఇదేంది స్కేలు, ఈ మిడిల్ పాయింట్ కూడా ఇలా నువ్వు లైన్ వేసుకో, కట్ చేస్తాం అది పోతుంది. ఇది ఇట్లా ఇగో ఖర్చు పెట్టింది కరెక్ట్ కనబడుతుందా? పిన్నులు తీసుకో. ఇప్పుడు ఈడ చూసుకుంటప్పుడు నువ్వు గ్యాప్ ఎంతో వదిలినావు అంత కాడికి ఈడికి ఇగో ఇది ఈడికి రావాలి, ఈడికి కదా ఇట్లా. హాయ్ సరళ, ఎన్ని రోజులకు వచ్చినావు? మా వీడియో వాళ్ళందరు కలవరిల్తుండ్రు, సరళ గారు వస్తలేరా అని. బిజీ అయిపోయినావు మనమరాలు పుట్టిన నుంచి. అందరు హాయ్ ఎప్పురు సరళ ఈమెనే. వీళ్ళు వీడియో చూసి మనకు వెతుక్కుంటూ వచ్చిండ్రు. అల్వాల్కెళ్ళి వస్తారు రోజు, ఆ ఇంట్రెస్ట్ రోజు అల్వాల్కెళ్ళి వస్తారు. ఎందుకు చెప్పేసి ఎల్లు ఉండు. రాపో మళ్ళీ, లేకుంటే రాపో రండి రండి, తొందర రండి మళ్ళా.
ఇప్పుడు అర్థమైందా నీకు? అర్థమైందా మీకు కూడా? చూసిండ్రా ఎట్లా పెట్టినా అనేది రూప? ఇగో ఇక్కడ పాయింట్ దించాలి, నువ్వు ఇక్కడ పాయింట్ దించాలి, ఇక్కడ పాయింట్ దించాలి. ఈ మూలల దగ్గర కరువు ఈ ఫీజింగ్ ఎట్లుందో అట్లా మిషన్ రావాలి. ఇంత మంచిగా మీద అయినా జర ఇట్లా వచ్చి పాయింట్ దించుకుంటూ కట్ వరకు కుట్టి ఎట్లా ఫీజింగ్ ఉందో అట్లా కుట్టుకుంటారా. ఇంకో పిన్నియు. ఇప్పుడు డ్రెస్లకి నెక్లు అన్నిటికీ నువ్వు ఇగో ఒక్కటి నేర్చుకుంటే క్రాప్ టాప్ కుట్టు, పిల్లలకి లాంగ్ ఫ్రాకులు కుట్టు, వెనక గల్ల పెట్టు, ఈ డిజైనే అన్నీ ఏది కుట్టి ఇది. అందుకే ఒక 2-3 ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. ఇలా డిజైన్ మార్చుకొని అయినా సరే. ఇప్పుడు అదొక డిజైన్ పెడుతుంది, ఇదొక డిజైన్ పెడుతుంది. ఇట్లనే మార్చుకుంటూ కుట్టుకోండి. ఈ బోట్ నెక్ రౌండ్ కుట్టినా ఇంతే. నార్మల్గా మీరు రౌండ్ కుట్టాలన్నా ఫీజింగ్ వేయాలన్నా, రౌండ్కి మళ్ళీ పైపింగ్ వేయాలన్నా అదొక రకం. అంటే దీంట్లోనే పైపింగ్ కుట్టవచ్చు, నార్మల్ కుట్టవచ్చు, అన్నీ నేర్పిస్తాను ఇప్పుడు. ఇవి ఏం చేస్తావు ఇప్పుడు? ఈ నుంచి స్టార్ట్ చేసి కట్ వర్క్ వేసుకుంటూ వచ్చి పక్కన ఇక దీని మీద రావద్దు, పక్కన ఇట్లా ఏడికి మూల దించాలి. నేను వస్తా పదొకసారి. నువ్వు మిషన్ స్టార్ట్ క్లాత్ పైననే. ఇప్పుడు నెక్స్ట్ ఇది మౌనిక కట్ చేసుకుంటుంది డిజైను. ఇది బ్యాకే. కరువు తీయాలి మరి. ఇప్పుడు ఇట్లా ఈడికెంచి కింద వీపు ఉంది కదా, ఈడికి ఇట్లా బార్డర్ వస్తుంది. ఇట్లా పెట్టుకుని ఇది పట్టి పెట్టుకోకుండా జస్ట్ ఇట్లా పెట్టుకోండి. ఇటు అటు జాయింట్ చేస్తే కుట్లకు ఇటు జాయింట్. గొడుగు కర్ర తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఇది నువ్వు కట్ చేసుకోవాల్సింది. ఇగో ఇది కట్ చేసి నేను మౌనిక దగ్గరకు పోయి అది చూపిస్తా వాళ్ళకు కూడా. ఇది ఉందా? ఫస్ట్ ఇడ మూల నేను స్టార్ట్ చేసిన. ఇట్లా చిన్న కుట్టు పెట్టాలి, పెద్ద కుట్టు పెట్టింది. సూది దూరం పడితే తెలిసిపోతుంది. క్లాత్ మీద రావాలి, ఫీజింగ్ మీద పడద్దు. మూల వచ్చిందా? మూల కాడికి వచ్చినామా? సూది దించి పాదం లేపాలి, టెన్షన్ లేపాలి. సూదిని లేపొద్దు, సూదిని అస్సలు జరపొద్దు. మళ్ళా తిప్పుకొని మళ్ళీ పాదం దించు, టెన్షన్ దింపి మళ్ళీ తిప్పుకో. మీకు ఒక్కటేసారి ఇట్లా తిరుగుతలేదంటే ఇట్లా అనుకుంటాయినా తిప్పుకోవాలి. కానీ సూది సూది దింపిన తర్వాతనే ఇది జర్రనన్న తిప్పుకోవాలి. సూది దిగిందే ఉండాలి. సూది ఇలా దిగిన దాని తర్వాతనే ఇప్పుడు మళ్ళీ తిరుగుతలేదు నాకు అని అనుకుంటుండ్రు. నాకైతే తిరుగుతుంది. ఇట్లా సూది దించే ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లకెళ్ళరా. ఇగో ఇడికెళ్ళి వచ్చినామా, మళ్ళీ సూది దించిన టెన్షన్ లేపిన. ఇగో పిన్నులు అన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఏం జరగదు మనకి. ఇక మళ్ళీ దించి దించిన తర్వాత కొంచెం ఇట్లా మీకు తిరగదు, నాకు తిరుగుతుంది. మనం మనిషిని కూడా తిరుగుతామని చెప్పినా కదా. ఇట్లా తిప్పినామా, తిప్పిన అటు తిరగాలంటే తిరుగుతలేదు. సూది దించిన చూడు, దించి టెన్షన్ లేపి కొంచెం క్లాత్ జరుపుకున్నా. జరంతా జరుపు క్లాత్ సూది దించి క్లాత్ని సెట్ చేసుకున్నా. మళ్ళీ మూల దించిన. అయిపోయింది. పాదం పక్క నుంచి అంటే అది ఫీజింగ్ పక్క నుంచే కుట్టు పడుతూనే ఉండాలి. ఈడ కూడా మూలొద్దు, రౌండ్ షేపే రావాలి. చిన్న నెక్ కట్ చేసి ఇస్తాను నేను ఇప్పుడు. మౌనిక ఇట్లా వేసేయి. ఇట్లా దించేసినామా, ఇది ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు మౌనిక తనే కుడుతుంది చూడు. ఇట్లా పడ్డట్టు కొడతలేదు, ఇంకొక మూల దించుకో, ఇంకొక సూది లేపి దించుకో, కరువులాగా అనిపించకపోతే. ఇట్లా నాకు తిరుగుతుంది అని చెప్పినా కదా, మీకు తిప్పుకోమన్నా. సూది దించు మళ్ళా. సూది దింపుకుంటూ లేపుకుంటూనే లేపాలి. టెన్షన్ లేపి మళ్ళీ ఈడ మూల దించు, అప్పటి దాంట్లో గలువు, మళ్ళీ కొంచెం గుట్టు, మధ్యలో గ్యాప్ అయిపోతుంది కొంచెం.
కదా, ఎందుకంటే లాస్ట్ వరకు కదా. మౌనిక వచ్చిందేమో అనుకున్నా, మౌనిక అది పెట్టుకుంటా నేను దాన్ని. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఏమంటాం, కత్తెర ఎడబెట్టాలి, ఎడ కట్ చేయాలి, పిన్నులు తీసేయండి. ఈడుందా ఓపెన్ చేస్తలేం కాబట్టి ఒక ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకొని చిన్నగా ఎంత మళ్ళీ ఈ కుట్టు కనబడతలేదు కానీ కుట్టుకు టెన్షన్ మందము ఆపలేను, టెన్షన్ మందము ఇట్లా పక్క పొంట అన్నట్టు ఇట్లా ఇట్లా కట్ వర్క్ మళ్ళా ఇట్లా. అంటే ఈ కుట్టిన దానికి మన కుట్టు మందం ఎంత వదిలిపెడతామో అంత వదిలిపెట్టాలి. అంటే లోపలికి ఫోల్డింగ్ కంటే మరి కుట్టుకాడి కట్ చేస్తే ఆయన ఉంటుందా, అది వెళ్ళిపోతుంది, కుట్టు ఉసిపోతుంది. మళ్ళీ కట్ చేస్తా. కట్ వర్క్ అయినా లేకపోతే ఏదైనా ఇట్లా టెన్షన్ మందము వదిలిపెట్టాలి. ఫీజింగ్ పెట్టి కుట్టిన ప్రతిదీ టెన్షన్ మందం ఉండాలి. కుట్టు గిట్ల గింత మందం ఉండాలి. టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పైసలు తీసుకుంటారు కట్ వర్క్లు డిజైన్లు వేస్తే. అక్క నువ్వు కుట్టాలంటే రోజు 2 కుడతావా ఇట్లాంటి కుట్టాలంటే కానీ ఆరోగ్యం రాదు, చేతు మెడలు నొస్తాయి. కుట్టగలుగుతా. ఇప్పుడు 5 జాకెట్లు కుట్టిందాన్ని ఇప్పుడు 2 ఎక్కువనా పెద్దగానా 6 జాకెట్లు కుట్టేదాన్ని రోజు. నాకు తొక్కుకుంటా మామూలు బ్లౌజ్ కాక ఇవి కూడా కుడుతుంటుంది. ఇవి లేవు మనకు, ఇవి వచ్చే టైం వరకలే ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. అప్పుడు లేవు కదా ఈ డిజైన్ లేదు, ఈ కట్ వర్కులు బోట్ నెక్కులు లేవు. మరి ఎంత అమ్మా 10-15 రూపాయలకు రోజుకి 6 బ్లౌజులు కుట్టిన. 10 రూపాయలు 12 రూపాయలు 15 రూపాయలు లాస్ట్ 20 రూపాయలు 6 బ్లౌజులు కుట్టి. అవే ఇప్పుడు 5 బ్లౌజులు 500 కుడితే ఎట్లుంటుంది. కట్ వర్క్ ప్లేస్లో ప్రతి దగ్గరలో కట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటప్పుడు జాగ్రత్త, ఈ కుట్టిన కాడ దాకా పోయిందనుకో చూసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్కటి ఈ కుట్టింది ఏడుందో దారం కరెక్ట్ మ్యాచ్ అయింది కదా, అసలే కనబడతలేదు. అక్క నేహకు పనిష్మెంట్ ఇయ్యక ట్యూస్డే రోజు బోట్ని గుర్తించుకొని వేసుకొని రమ్మని చెప్పక్క. ఆంటీ దగ్గర పోయి కూర్చుంటే పనిష్మెంట్ ఏందో అని మా ఇంట్లో వచ్చి కూర్చుంది. ఐరన్ బాక్స్ ఇచ్చాయి ఇప్పుడు. ఇక ఒక్కసారి వేసి మళ్ళీ బంద్ చేయి. సన్నా పెట్టుకోవద్దు అంటారు, అట్లా వదిలితే బయటికి వెళ్ళి రాదు, అందుకే సన్నా సన్న పెట్టుకుంటే ఇవి కనబడే ఇట్లా. ఇగో ఇవి ఇప్పుడు మంచిగా కనబడతాయి. ఇది కూడా డ్రెస్ చేసినప్పుడు ఇట్లా వత్తినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు బంద్ చేయి ఐరన్ బాక్స్ బంద్ చేయి. ఐరన్ బాక్స్ అంటే బంద్ చేయండి. అది ఏదో బయట ఉందని వాళ్ళకి దృష్టే లేదు. స్విచ్ బంద్ చేయమని మా చెప్పింది. ఆయన చెప్తుంది. అన్నీ ఇంతే ఉన్నాయి. పెళ్ళి వేసుకొచ్చి ఏం కాదు, మంచిగానే ఉంది, అట్లనే పెట్టుకోవాలి. కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. అలా ఆయన తిరుగుతాడు. కొట్టేదాకా వేసుకోవాలి. ఇటు పెడతా అమ్మ అది ఇది తీసి ఇటు పెడతా. ఇది క్లాత్ ఆయనతో అంటుకోగిల్ల కదా, ఒకసారి వేసినాక మళ్ళా ఎక్కదా నాకు దీన్ని కూడా ఐరన్ చేయాలా అంటే అట్లా పెట్టేసి కట్ వర్క్ వచ్చిన వీటికి ఐరన్ చేస్తే జారిపోతే జాయింట్ ఈ అక్క ఏడో కుప్పు సగం వస్తుంది. క్లాత్కి ఇట్లాంటి స్టిక్ క్లాత్ కుట్టుకోవాలి. అవును నిజం. ఎందుకు ఇక నయ్యం అవే కొనుక్కుంటామా. ఇప్పుడు సింథటిక్ చీరకు కట్ వర్క్ పెట్టుకుంటలేరా? నెక్స్ట్ అయితే ఇవి కుడితేనే అవి వస్తాయి కదా. మరి అన్నీ నేర్చుకోవాలి మనం, అవే పెట్టుకోవాలి. ఫస్ట్ అక్క కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా ఇట్లా పట్టుకో బూప. నెక్స్ట్ మంత్ బంద్ చేస్తారు అన్ని డేట్ చేసుకోండి. నేను అనుకుని అలా అసలు ఇయ్యాల నుంచి మాట్లాడదు ఇగో చూడు ఎందుకంటే చూడు ఇప్పుడు చూడండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మట్టుకు నేను ఇది రౌండ్ నెక్ ఫీజింగ్ కట్ చేసినా సరే ఈ క్లాత్ ఫీజింగ్ వేసినే బెటరు. పైపింగ్నే వేసుకోవచ్చు కదా. నేనే చెప్తా అదే నెక్ ఇదే చెప్పన్నా. గొడుగులు ఏంటి? ఐస్ క్రీమ్ వర్షాకాలం ట్రీ. అవును క్రిస్మస్ ట్రీ పెట్టేసి తీసేసినావా.
ఇప్పుడు దీనికి నేను ఎక్కువ కట్ చేసి ఇస్తా, కానీ ముందు స్టార్లు వేసుకురాపో. ఆ డిజైన్ ఉంది మౌనిక అంటే బటన్ ఉందిలే కానీ ఇట్లుందా? అంటే ఇట్లా ఇట్లా లేదు లెక్క బటన్ ఇది లేదు ఓకే. డిజైన్ ఓకే అవి ఉందా, సరేలే. ఇప్పుడు ఇగో ఇప్పుడు ఇవి కుట్టలేవా? అవుట్ ఇది కుట్టాలి ఇట్లా. లేదక్క నేను వేసుకోవాలి పండగ ఆమె కాదు. ఇంకోటి ఏది? అవి కుట్టి ఇగో ఇట్లా మూల దింపి కుట్టుకరా. ఇప్పుడు మూల దింపిడా, దింపి ఇట్లా ఇట్లా వేసుకరా పంచంకి. ఇప్పుడు ఇది ఇంకొక రకమైన డిజైన్, లాస్ట్కే కుట్టు. వరలక్ష్మి వ్రతంకి వేరే అది ఇది రెండు అదేది మాట్లాడకుండా చెప్పినా మౌనవ్రతం బాటీరు జర. ఇప్పుడు ఇది నీకు కింద కట్ వరకు రావాలి. అయితే షేప్ అనేది ఫస్ట్ గీసుకోవాలి. ఇట్లా కట్ వర్క్ వచ్చి ఇట్లా కదా డిజైన్. ఇది స్ట్రైట్ స్ట్రేట్గా తీయద్దు, బాగుండదు. మరి చిన్న చిన్నగా కాదు అసలు, స్ట్రేట్గా రాదు, బాగుండదు. అక్కట్లా దాంట్లో బ్యాంగిల్ తోటి వేస్తే కొంచెం మంచి బ్యాంగిల్ కాదు, మూతలు ఇట్లా వస్తుంది. ఎక్కువ ఓపెన్ కావద్దంటే ఇట్లా ఈడికి కదా కట్ వరకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు నీకు కట్ వర్క్కి ఎట్లా పెడితే కరెక్ట్ వస్తలేదు అన్నావు. అది ఫాల్ది కార్డుది పత్రిక, అది కార్డుది ఇట్లుంది కదా. దీనికి ఫస్ట్ ఇగో ఈడికి మూడు పాయింట్లు ఈడికి వచ్చింది. గీడికి గిది ఓ గీ లెక్క గీది గీడికి ఈడికెళ్ళి స్టార్ట్. ఇది ఎంత ఉంది ఫస్ట్ చూసుకో. 3.5 ఉంది. 3.5లా నీకు 1.5 మళ్ళీ 1.5 ఇది 1.5 3.5 అయిందా? అట్లా లెక్క పెట్టుకొని వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని ఈడ స్టార్ట్ చేయాలి. ఈడ స్టార్ట్ చేయొద్దు, ఈ నుంచి ఈడికి మధ్యలో 1/2 ఇంచుకు లోపలికి ఒక లైన్, 1/2 ఇంచు బయటకు ఒక లైన్ వేసుకో. ఈ 1/2 ఇంచు లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చి మళ్ళీ 1/2 ఇంచు బయటకు వెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లా కలవాలి. కట్ చేసే వర్కల్లో ఒక రకం అవుతుంది, కుట్టే వర్కల్లో ఒక రకం అవుతుంది. ఇట్లా రావాలి, ఇట్లా రావాలి, ఇట్లా మూల కరెక్ట్ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి దీన్ని కట్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత కట్ చేసి ఇది ఒకసారి కట్ చేసి పెట్టుకున్న 2-3 వస్తుంది. అట్లా అనిపిస్తుంది కానీ మనకు ఉంచుకోము. మార్క్ చేసి అయిపోయిందా? ఎక్కువ తక్కువ రాదు కదా. ఇప్పుడు ఇది ఆ పేపర్కు కిందికి దిగలేదు, ఇట్లా దించు. దించి ఈడికెళ్ళి కట్ చేసి లావద్దంటే కొంచెం సన్నం చేసుకో. ఈ కట్ వర్క్ ఇట్లా ఇచ్చినాం కదా, మధ్యలో కట్ చేయాలి కదా. ఇప్పుడు మనం కట్ వర్క్ ఎట్లుందో అట్లా దీనికంటే కొంచెం లోపలికి కట్ చేయాలి కదా మనం. ఇప్పుడు మళ్ళీ అన్నీ లోపలికి కట్ చేసుకోవాలి. నేను ఎందుకు గుట్టబోతాను, నేను ఎవరైనా నేర్చుకుంటప్పుడు చూయించుడేనా, అందుకే నాకు కూడా ప్రాక్టీస్ ఉండేది. మీకు ప్రాక్టీస్ కావాలి. ఉంచుకొని ప్రాక్టీస్ చేయండి. క్లాత్ తీసుకో, ఐరన్ చేసుకుందు. 6 డబుల్ వస్తాయి, 6 వస్తాయి. గమ్ము కిందికి పెట్టుకో. ఇటు ముందు బాగా వస్తుంది నీకు స్టార్కు. ఇటు మెల్లగా
ఎప్పుడు ఇది కుట్టేసింది మనకి ఫీజింగ్ కనబడాలి. వెనక కనబడితే మనం కుట్టిన తర్వాత మనకి ఇది కనబడుతుంది బ్లౌజ్ కిందిది, కాబట్టి ఉల్టా కనబడద్దు. మనం పెట్టుకునే దానికి ఉల్టా ఉండాలి. నీది అయిపోయిందా స్టార్? నీకు మూల దిగిందా? ఇగో దీని మీద అంటే తెల్లది ఉంది చూడు, దాని పక్క పొంట రావాలి. పక్క పొంట తెల్లదాని మీద పడద్దు, మంచిగా తిరగది కారు. వేసుకరాపో. ఎప్పుడు కానీ ఖర్చు ఉంచుకొని కట్ చేసి మలిపి చుట్టూ మలిపి కుట్టుకరా. దీనికి కూడా ఎక్స్ట్రా ఉంటుంది పైన కోసం చూడొద్దు, ఇట్లా దింపొద్దు, క్రాసు ఇట్లా ఉండాలి. ఇట్లా 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 తీసుకోవాలి. మనం ఇట్లా పెట్టుకోవద్దు. బట్ట ఎట్లుంది ఇది స్ట్రేట్ ఉన్న స్ట్రేట్, కొంచెం క్రాస్ ఉంది క్రాస్, ఇట్లా ఇదాన్ని ఇటు జరుపుకోవాలి. వెనక సైడ్ క్లాత్ ఉందా లేదా అని చూసుకొని జరుపుకోవాలి. ఇట్లా ఇవి ఇట్లా వెనకకే కదా మన క్లాత్ అవసరం ఉంది. వెనకకి ఇట్లా పెట్టుకొని ఇట్లా కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది మాట్లాడకుండ్రమ్మా మాట్లాడకుండి. అయ్యో రామ, ఉల్టా వేసుకొచ్చింది. ఇగో సీదా మీద పెట్టి ఉల్టా తిప్పుతారు కదా, ఉల్టా పెట్టి సీదా వేసినావు. రెండు అట్లా చేసినావు. ఇది ఉల్టా ఇట్లా ఉట్టుకరా. సీదా నుంచి వేసుకురావాలి. అరచేతులు ఇది ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకురా. సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన ముక్కల ఇట్లా పెట్టుకున్నాడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా ఇట్లుంది కదా. రాకపోతే కింది సైడు ఏ క్లాత్ అయినా అది ఓపెన్ చేస్తావు కదా, కింది సైడు కొంచెం ముక్క అయినా అతక పెట్టుకోవాలి. కానీ ఇక క్లాత్ ఇట్లనే పెట్టుకోవాలి. కూడా చూసుకోవాలి కదా, మీకు క్లాత్ అడ్జస్ట్ కావాలి కదా. ఉంది కదా, నార్మల్గా లేనప్పుడు ఎట్లా వేయాలి చూడు. ఇట్లుంది కదా, ఇట్లా ఒక్కటి సరిపోతుంది కదా, ఒక్కటే సరిపోతుంది. ఇంకొకటి కూడా కావాలంటే ఇట్లా పెట్టుకుంటాం కదా. ఇగో సరిపోతలేదు, సరిపోయింది కదా. అదే ఒకటి సరిపోయింది, ఇంకోటి కూడా సరిపోతుంది. చేసుకుంటే మనకి ఏది కాదనేది లేదు. ఇప్పుడు కిందికి ఇది కదా, ఇట్లా పెట్టుకొని ఇందాక క్లాత్ కట్ చేసి ఇంకో చిన్న ముక్క ఈడ అతక పెట్టుకుంటే సరిపోతుంది. ఈడ అతక వచ్చినట్టు ఆడస్తుంది. సరిపోనప్పుడు నీ క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ మళ్ళీ అది కూడా పెట్టుకో. ఓపెన్ చేయి. ఇంట్లోనే రెండు కట్ చేస్తావా? ఫస్ట్ ఐరన్ చేసుకుంటావా పెట్టి? అట్లా పెట్టి ఐరన్ చేయి. రెండు రావు, వస్తాయి రెండు. ఓకే, ఇదేనా? కరెక్టేనా? ఇది కిందికా? ఇది కిందికి. ఇది కిందికి. క్లాత్ బాగా సన్న ఉంది. చుట్టూ కట్ చేసి ఏడు ఫ్రంట్ అది ఫీజింగ్ నిన్న కట్ చేసినాయి అన్నీ ఏడున్నాయి. లేవిడ ఇడ ఈ క్లాతే రాలే. అడిగినావు. ఈ లోపల సైడ్ ఏమో మనం ఫోల్డ్ చేసుకోనీకి, బయట సైడ్ ఏమో కుట్టిడేస్తే క్లాత్ ఖర్చు ఉంచుకోనీకి. ఈడికి వస్తుంది చూడు, గీడ తక్కువ పడుతుందా? అంతే. నెక్కులు కట్ చేసి ఇస్తా. బాక్సు బాగా వేడైంది మరి పెట్టిడా? ఇంకా బంద్ చేసినా కానీ సేపు. క్రాస్ పట్టీలు ఇవి. నాకు అనుష
బ్లౌజ్ కట్ చేయి ఒకటి గిరాకీది. ఇంకా కవర్లలో ఉన్నాయి. ఎవరిది? అది వేడి ఉంది కదా ఐరన్ బాక్స్, చాలా ఇంకా వేడి అయ్యాకిగా. ఇది కుట్టింది, మరి ఇది ఎంతవరకు మూలలు దిగినాయో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ కుట్టింది, ఇప్పుడు దాకా ఉల్టా కుట్టింది, ఇప్పేసినాం. ఇది పెట్టు, ఇది ఉల్టా తిప్పు, టైం వేస్ట్ కాకుండా. ఇటు కూడా మలిపి కుట్టినావు. చూస్తా, బాగానే ఉంది. వీళ్ళకి లైవ్ పెట్టమని అంటారు కదా, లైవ్ పెట్టనక్కర్లేదు. మా వాళ్ళ ముచ్చట్లు ఏమేమి కట్ చేస్తుండ్రు, ఎన్ని కొడుతుండ్రు అనేటివి అన్నీ కనబడుతున్నాయి. ఇక లైవ్ ఏంది, ఇక లైవ్ మనుషులు కనబడతలేరు. మరి కెమెరా పట్టుకొని తిరిగేటోళ్ళు లేరు కాబట్టి లైవ్ లేదు. ఒకళ్ళు బ్లౌజ్ కట్ చేస్తుండ్రు, ఒకళ్ళు స్క్వేర్ నెక్ కుడుతుర్రు, ఒకళ్ళు స్టార్ నెక్ కుడుతుర్రు, ఒకళ్ళు బోట్ నెక్ కుడుతుండ్రు. అది ఇదానికి ఏం చేయాలి, ముందు భాగం కాబట్టి అనుగుడు కుట్టేసుకురావాలి. ఇట్లా ముళ్ళ వేసుకురాపో రెండుటికి. అయిపోయిందా? నువ్వు బ్లౌజ్ కట్ చేసి చూడండి, ఇలా కట్ వర్క్ కట్ చేసి ఇచ్చిన కదా, అది ఇప్పుడు తనే కుడుతుంది. నేనేమో దానికి నేను చూపించిన కదా. చూడడం వల్ల వాళ్ళు బ్లౌజ్ వాళ్ళే కుట్టుకోగలుగుతున్నారు. ఒక్క రోజులో 2 డిజైన్లు 3 డిజైన్లు కుట్టుకుంటుండ్రు. ఇగో ఇది కూడా స్టార్ నెక్కు అనుగుడు కుట్టేస్తుంది. ఇగో తినేమో నార్మల్గా ముందు భాగము డీప్ నెక్కే, నాదే బ్లౌజు, దానికి కూడా స్టార్ నెక్ వేస్తుంది. స్క్వేర్ నెక్ అడిగిండ్రు కదా, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఈమెనేమో నార్మల్ బ్లౌజు కట్ చేస్తుంది. నీది పేపర్ కటింగ్ ఏది? నువ్వేమో పేపర్ పెట్టింది హై నెక్. ఇంకొక ఆమె అయిపోయింది. ఇక మొత్తం లైవ్ పెట్టలేదు అనకుండా లైవ్తో సహా మొత్తం ఎవరెవరు ఏం కొడుతున్నారు. చాలాసేపు కెమెరా ఆపుమని చెప్పేసి షార్ట్ ఒకటి తీస్తే అదేం చేస్తలేరు. నార్మల్గా తీద్దామని తీసిన. ఈమె హై నెక్ మార్కులు పెట్టేసింది. మంచిగా స్కేల్తో లైన్ కొట్టాలి. 8.5 డౌన్ దించినావు. 4 ఇది 4 పెట్టుకొని ఇది 4.5 పెట్టుకో. నేహా నెక్ 4 పెట్టుకొని ఇది 4.5 పెట్టుకో. ఉల్టా పెట్టినావు. ఇది 4 పెట్టుకోవాలి, ఇది 4.5 పెట్టుకోవాలి. ఇగో 4.5 పెట్టినావు, ఇది 4 పెట్టుకో. డౌన్ ఇది సంక రౌండ్ కరెక్ట్. ఇలాగా హై నెక్కి కదా 4 పెట్టినావు. మరి రాసు 4.5 ఎందుకు రాసినావు? అది 4.5 కరెక్టే పెట్టినావు. రాసుడు ఇదే 4.5, 4 రాసినవి. ఇగో 4.5 రాసినవి. లేవు ఇక నువ్వు పెట్టేసి పెట్టు మంచిగా. మళ్ళీ పేపర్ ప్రాక్టీస్ చేయి. సదిరేసి కూర్చుండు కాదు, ఇంకా టైం ఉంది. పిన్నులు అన్నీ తీసేసి మధ్యలో ఘాటు పెట్టి ఇప్పుడు కట్ చేసే విధానంలా నువ్వు తప్పు చేసినావు అనుకో, మళ్ళీ వేస్ట్ బ్లౌజు. ఇగో ఈ ఖర్చు అనేది వదిలేసి కట్ చేసుకుంటూ రా. కట్ చేసేటప్పుడు నీట్గా జర్ర తగిలినా మళ్ళీ యాస్టనే లాస్ట్ కట్ చేసుకో. ఫస్ట్ స్ట్రేట్గా కట్ చేసుకొని ఇక మార్క్ పెట్టుకో. ఫస్ట్ ఇట్లా మార్క్ పెట్టుకొని కట్ చేసి ఉల్టా తిప్పిన తర్వాత చూద్దాం. స్టార్ నెక్ లాస్ట్కి చూసి వీడియో ఎండ్ చేసేస్తా. ముందు భాగం వెనక భాగము. ఇప్పుడు వెనకకు ఒక నెక్ వేసుడు ఉందిరా నువ్వు. ఇది రౌండ్ నెక్ అయిపోతుంది. ఇక అయిపోదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళి బార్డర్ పెట్టుకురావాలి. ఇంకా అదొకటి ఉంది. ఫస్ట్ బార్డర్ పెట్టు, మళ్ళీ రాయి. అది కొంచెం లావుంది మనిషి, డీప్ పెట్టిండ్రు. అది వెరైటీ రాయ. పట్టుకోమ్మ, ఇది భయపడకు, కాలిపోతే చీర కొనిస్తా నేను. ఇది నాకు ఇచ్చేస్తే అయిపోయి. అది ఎందుకు వచ్చిందో తెలుసా? అట్లా కట్ వర్క్లో ఇంకా కొంచెం కట్ వర్క్ పెట్టాలి. ఇది ఎక్కువ దింపడం వల్ల మనకు అక్కడ ముడతొస్తుంది. ఇంకా కొంచెం ఘాటు పెడితే కరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఘాటు పెట్టినా పోయింది, ఇది ఘాటు పెట్టలేని లోపలికి వస్తలేదు. పెట్టి మనకు 2 రకాలు వచ్చింది బార్డర్. గిడ చూపియ్యు. 2 రకాలు వచ్చింది. ఇది ఒకటి కొంగు కిందికి వస్తుంది, ఒకటి లెఫ్ట్కి వస్తుంది. నేర్చుకున్నట్టు అవుతుంది. సెల్ఫ్ బార్డర్ వచ్చింది, కనబడతలేదు కదా. వేసుకుందాము, మనకు నేర్చుకోవడానికి అవుతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. మధ్యలో కట్ చేద్దాం కదా. కొంగు కిందికే పోతుంది కదా. నేనేమో కనబడేది వేసిస్తాను, నువ్వు కొంగు కింది వేసుకో. ఇది నువ్వు కొంగు కిందికి వేసుకో. ఇది కనబడేది ఇట్లా వేస్తాను నేను. ఇగో ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు కూడా ఇప్పుడు ఈడ డాట్ వేస్తాం కదా, అది తీసుకో, చూపిస్తా. ముందు భాగం స్టార్ది
ఇదిగో. ఇది ప్రిన్స్ కట్ అయితే ఇంట్లోకి పోతుంది. ఇది ఇలాంటిదైతే ఇక్కడ డాట్ వేస్తామా, ఇగో ఇక్కడ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ది మార్క్ పెట్టుకోవాలి సీదా సైడ్. ఇడికెళ్ళి ఇలా బార్డర్ తిప్పేటప్పుడు ఇడికి ఆపేయాలి. అది చూపిస్తాను నేను. ఇగో ఇది ఇట్లా స్ట్రైట్గా పెట్టాను, ఇట్లా క్రాస్లో పెట్టాను. క్రాస్లో కరెక్ట్ బార్డర్ దొడ్డుగుంటే క్రాస్లో తిప్పొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు. సన్నగా ఉంటే స్ట్రైట్ పెట్టింది నయ్యం, ఏం కాదు. అనుగుడు కుట్టు ఎక్కువ మట్టుకు వేసుకుంటలేరా, బయట కనబడుతుందని కొంతమంది వేసుకుంటుండ్రు. ఎందుకు వేసుకోకుండా పక్కకెళ్ళి కిందికెళ్ళి చుట్టూ లైనింగ్ అతక పెడితే అట్నే ఉంటుంది. అవసరం లేదు. హెమ్మింగ్ వేయవా? కంపల్సరీ హెమ్మింగ్లు అన్నీ బోటిక్ మోడల్ కుట్టాలంటే హెమ్మింగ్లు కంపల్సరీ. ఇగో ముందు నెక్కుకి ఇది వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మౌనికకు ఇక్కడ దాకా హెమ్మింగ్ అవసరం లేదు, ఈ నుంచి ఇటే వేసుకోవాలి. కుట్టు మంచిగా పడాలి. దీన్ని ప్రిన్స్ కట్ ముక్క తీయు, ఇక్కడ సైడ్ ముక్క, ఇది కూడా చూపిస్తా. నువ్వు నేను వేసినావు కదా రూపా, నీ దాని లెక్కనే. ఇగో ఫ్రంట్కి దీని ముక్కలు ఉండే కదమ్మా ప్రిన్స్ కట్టి, గాడున్నాయి టేబుల్ మీద తీసుకురా. ఇప్పుడు ఈ కిందిది ఇది చూసుకోవాలి నువ్వు. ఇగో ఇట్లాంటివి, ఇగో ఇట్లా పెట్టుకుంటే ఇది ఉల్టా అవుతుంది. ఇది దీనిది కాదు, దానిది. ఇప్పుడు దీనికి ఇది ఇగో ఇట్లా పెట్టుకున్నాం, కరెక్ట్ అయింది కిందికి. ఇగో ఇట్లా నీకు ఇట్లా చూసినా, ఇగో ఇట్లా చూసినా, ఇగో ఇట్లా ఇది కరెక్ట్. కానీ మనం వేసుకున్నది ఏడేసుకోవాలి, ఈ బార్డర్ కూడా లోపలికి పోతుంది, ఇది కూడా ఈ సంక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కదా రూపా. రౌండ్ తిప్పుకుంటే వేసుకొచ్చుకోవాలి ఇట్లా మంచిగా చేతులు వేసినట్టు. చేతులు వేసినట్టు అనిపిస్తుంది కొంచెం. 2 కుట్లు వేసుకోవాలి మౌనిక, ఇది ఊడిపోకుండా వస్తుంది కంపల్సరీ. అందుకే నేనేం చెప్పినా, ఇక్కడ మనం 1 ఇంచ్ పాయింట్ ఎంత దించుకుంటామో దించుకోకపోతే ఇగో ఇది ఈడి కట్ చేస్తే ఇది తక్కువ పడి కిందికి అరిగిపోతుండే పొట్టిగా. ఈడ ఎక్స్ట్రా పెట్టుకున్నది ఇప్పుడు మనకు సెట్ అయిపోయి ఇది కరెక్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల మనకు షేప్ కరెక్ట్ లేస్తుంది. ఇలా ఇది డిజైన్. ఇది దొడ్డుగా ఉంటే బార్డరు ఇలా ఉంటే మనం దీని క్లాత్ను బార్డర్ని లోపలికి జరుపుకుంటే ఈ సంకల దాకా వేసినాం అనుకో అప్పుడు రౌండ్ షేప్ కనబడుతుంది. సన్నగా ఉంటే ఇట్లనే వేసుకోవాలి. ఓకే, మొత్తం వీడియో ఇప్పుడు నేను మొత్తం ఈ డిజైన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఒక కటింగ్ కూడా చూపించిన కావచ్చు, బ్లౌజ్ కటింగ్ అవన్నీ కలిపి నేను వీడియోలు పెడుతున్నా. వెనకది కటింగ్ ఒకసారి, స్టిచ్చింగ్ ఒకసారి, దీంతో పాటు మన షాప్లో లైవ్ లాగా ఎవరు ఏం కట్ చేసి ఏం కుట్టింది కూడా వచ్చేస్తుంది. ఓకే, మరి వీడియో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్లాత్ సమానం పెట్టుకోవాలి, ఇవి 2 సమానం పెట్టుకొని ఈడ కుట్రావాలి, మళ్ళీ డీప్ అయిపోతుంది నెక్కు.